గౌరవ ముఖ్యమంత్రి గారికి దళితులన్నా, బీసీలన్నా, ఎస్టీలన్నా ఎంత కులహంకారంతో వ్యవహరిస్తాడనడానికి నిదర్శనం తిరుపతి పార్లమెంటు సభ్యులు అనారోగ్యంతో మరణిస్తే తిరుపతిలో ముఖ్యమంత్రి గారు 2 రోజులుండి ఆ కుటుంబాన్ని తన గెస్ట్ హౌస్కి పిలిపించుకొని పరామర్శించినటువంటి అగ్రకుల భూస్వామ్య పెత్తందారి వ్యవస్థ మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి గారు చనిపోతే ఆగ మేఘాల మీద కర్నూలు జిల్లా అవుకుకు బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ మెంబర్ బల్లి దుర్గాప్రసాద్ గారు సీనియర్ రాజకీయ నాయకుడు, దళిత నాయకుడు, ఆయన మరణిస్తే ఆయన మరణంలో కూడా కుల వివక్షత చూపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నీచ మనస్తత్వానికి ఈ 2 సంఘటనలే ఉదాహరణలు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, దళిత మహిళలపైన అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. వీటి మీద కనీసం స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఎంత కులపిచ్చిందో చల్లా రామకృష్ణారెడ్డి గారితో ఉదాహరణతో పాటు చిత్తూరు జిల్లాకు సంబంధించిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మరణిస్తే 50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ప్రకటించింది. అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి జవాన్ మరణిస్తే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ జవాన్ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు కానీ, ఆ కుటుంబానికి విరాళంగా ఇచ్చినటువంటి దాఖలాలు కానీ లేవంటే ఎంత కులపిచ్చితో వ్యవహరిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనలు చూస్తేనే అర్థమవుతా ఉంది. దళితులమైన మా మీద, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ప్రయోగిస్తానంటే ఎస్సీలంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో సేమ్ క్యాస్ట్ రెడ్లు అనుకుంటున్నాడేమో, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. దళితుల మీద ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దమనకాండ మోగిస్తూనే ఉన్నారు. ఈరోజు వరకు దళితుల్లో ప్రతిఘటన మొదలైంది. ఆ ప్రతిఘటన తిరుపతి వేదికగా నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డాక్టర్ అనితారాణిని, ఒక దళిత మహిళని వేధించిన వేధింపులు ఈ దళిత సమాజం ఇంకా మరవలేదు. డాక్టర్ సుధాకర్ని వేధించి చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనలు ఈ దళిత సమాజం ఇంకా మరవలేదు. అదేవిధంగా అనేక మంది ప్రతి జిల్లాలో నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల మీద చేస్తున్నటువంటి దమన కాండలను నిరసిస్తూ మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి అల్టిమేట్గా మీకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ద్వారా దళితుల సత్తా ఏంటో త్వరలో చూపించబోతా ఉన్నాం. ఇంత కులపిచ్చితో, కుల అహంకారంతో వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఒక సీనియర్ పొలిటీషియన్, పార్లమెంటు సభ్యుడు దుర్గాప్రసాద్ గారు మరణిస్తే అంటే మరణంలో కూడా కులాల్ని చూసేటువంటి, నీచ సంస్కృతి చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఎవరైనా సామాన్యుడు చనిపోతే శవమని, లేదా ఒక స్థాయి ఉన్న వ్యక్తి చనిపోతే మృతదేహమని, చల్లా రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చనిపోతే పార్థివ దేహమని ఏ రకంగా అయితే విభజిస్తారో ఆ రకంగా విభజించి బల్లి దుర్గాప్రసాద్ది మృతదేహమా, శవమా, పార్థివ దేహమా అంటే పరామర్శల్లో కూడా కులాన్ని చూసేటువంటి అనైతికత, కుంచ స్వభావం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారని ఈ సందర్భంగా నేను వ్యవహరిస్తాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఎవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చేటువంటి సాంప్రదాయాలు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరణిస్తే ఆ కుటుంబ సభ్యులకి టికెట్ ఇచ్చే సాంప్రదాయాన్ని తిలోదకాలు ఇచ్చి, అదే తన సామాజిక వర్గాల్లో మరణించిన వాళ్ళకి ఆ కుటుంబ సభ్యుల్ని వారసులు అని చెప్పేసి ప్రమోట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బల్లి దుర్గాప్రసాద్ విషయంలో ఎందుకు ఈ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు అంటే దళితులు అణిచివేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. పులివెందల్లో తన సొంత నియోజకవర్గంలో ఒక దళిత ఒంటరి మహిళ కిరాతకంగా, ఘోరంగా అత్యాచారానికి హత్యకు గురైతే
ఎవరు చంపారో వాస్తవాలు వెలికి తీయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా చెలో పులివెందులకు పిలుపునిచ్చి శాంతియుతంగా ర్యాలీ చేసి పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇస్తే మేము మీకు అరాచక శక్తుల్లా కనిపిస్తున్నామా, టెర్రరిస్టులా కనిపిస్తున్నామా, ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నామా? అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే దానికి విలువే లేదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, ప్రజా సంఘాల నాయకుల్ని కావచ్చు ప్రశ్నిస్తే అణిచివేస్తామనే ధోరణిలో నందం సుబ్బయ్యని హతమార్చినటువంటి సంఘటనలు, అదేవిధంగా ప్రశ్నిస్తే కేసులు పెడతాము అని చెప్పే ఒక నీచ సంస్కృతి, రాజ్యాంగ విలువల్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కూని చేసేటువంటి పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ వ్యవస్థని కూకటి వేలతో సహా తిరుపతి ఉప ఎన్నికల్లో కూల్చివేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, దళితుల ప్రతిఘటన, ఎక్కడైతే దళితుల మీద దాడులు జరిగాయో, ఎక్కడైతే దళిత మహిళలపైన అత్యాచారాలు జరిగాయో, ఎక్కడైతే దళితులకు రక్షణ కవచంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నిరుపయోగం చేస్తూ ఉన్నారో, అక్కడి నుంచే దళితుల తిరుగుబాటుని ప్రతిఘటనని మొదలు పెడతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి సంఘటనని దళితుల్లోకి చైతన్యవంతం చేసి త్వరలో జనవరి 30వ తారీఖున తిరుపతిలో భారీ స్థాయిలో దళితులు గిరిజనుల ఆధ్వర్యంలో దళితుల ప్రతిఘటన ర్యాలీని చేపట్టబోతా ఉన్నాం. ఆ ర్యాలీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశత్వ పాలనకి, అగ్రకుల దురంకారానికి చెంపపెట్టుగా ర్యాలీని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు, దేవతా మూర్తుల విగ్రహాలని కూల్చివేసేటువంటి ప్రక్రియ, అంతర్వేదిలో రథం తగలబెడిపోతే అసలు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి కొడాలి నాని రథం తగలబడిపోతే ఏం నష్టం, 2 కోట్ల రూపాయలతో రథం తయారు చేస్తామని చెప్పేసి హేళనగా హిందూ సమాజ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తేలిక భావంతో మాట్లాడితే ఖండించలేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జూదాన్ని చట్టసభల్లో ఉన్న వాళ్ళే అమలు చేసే విధంగా మొన్న తాడికొండ ఎమ్మెల్యే గారు ఆడియో టేపులు బయటకు వచ్చినా, సాక్షాత్తు కొడాలి నాని మంత్రిగా ఉన్నటువంటి గుడివాడలో పేకాట శిబిరంపై దాడులు చేసి అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకుంటే హుటాహుటిన కొడాలి నానిని ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఏం మాట్లాడారు ఈ ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారికి ఆ పేకాట శిబిరాల నుంచి వాటాలు సరిగా రాలేదని చెప్పి దాడులు చేయించాడా? తర్వాత కొడాలి నానిని పిలిపించి వాటాలు సరిసమానం చేసుకున్న తర్వాత మందలించి పంపించాడా? అంటే మీ వాటాల కోసం దాడులు చేయించారా? మీ వాటాల కోసం మంత్రిని పిలిపించి మాట్లాడారా? అంటే ఇంత బాధ్యతాయుతంగా జూదాన్ని ఆడిస్తూ, నిషేధించినటువంటి జూదాల్ని ఆడిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి మీద తీసుకున్నటువంటి చర్యలేంది? రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద లేదా? ఎంత తేలిక భావంతో మాట్లాడతాడు కొడాలి నాని. కొడాలి నాని జూదమాడితే కోర్టులు ఫైన్ వేస్తాయి, వదిలేస్తాయి, ఉరిదీయరు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉంటుందని గుర్తెరగాలి. అంత బాధ్యతాయుతంగా మాట్లాడతారా? అయితే ఆడితే ఆడతారు, మా అనుచరులు కోర్టుకు పోతారు, ఫైన్ వేస్తారు. ఏంటి అంటే వ్యభిచారం చేయిస్తావా? పట్టుబడితే ఫైన్ వేస్తారు, ఉరిశిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడతావా? ప్రాణాలు తీసి అయితే కోర్టుకు పోతారు, జైలు శిక్ష విధిస్తుంది అని చెప్పేసి హత్యలు చేయిస్తావా? అంటే చట్టమన్నా ఇంత తేలిక భావమా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉండి జూదమాడినటువంటి అనుచరుల్ని పార్టీ నుంచి బహిష్కరించకుండా, నీలాంటి ఎదవల్ని మంత్రివర్గం నుంచి బహిష్కరించకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీనవేశాలు లెక్క వేస్తా ఉన్నాడంటే ఈ జూదపు శిబిరాల వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మరో మంత్రి మాట్లాడతాడు, అశోక్ గజపతిరాజు గారిని చైర్మన్ పదవి నుంచి, ఆలయ కమిటీ చైర్మన్ నుంచి తీసేస్తాను, అక్కడ ఆలయ విగ్రహాన్ని దుండగులు కూలిస్తే కాపాడలేనటువంటి పదవిలో చైర్మన్గా ఉంచడానికి వీలు లేదు కాబట్టి అతన్ని తీసేస్తానమని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో వెల్లంపల్లి గారు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా
హిందూ దేవాలయాల మీద దాడులు, విగ్రహాలు కూలుస్తూ ఉంటే నిన్నేం చేయాలి? బట్టలు ఊడదీసి కొట్టాలనా? నీకు నైతిక బాధ్యత లేదా? నువ్వు రాజీనామా చేయవా? ఒక్క అశోక్ గజపతిరాజు గారి పరిధిలో ఉన్నటువంటి ఆలయంలో విగ్రహానికి తల తెగితే చైర్మన్ పదవి నుంచి తీసేసినటువంటి నువ్వు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాలు మంట కలుపుతూ ఉంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటే, నువ్వు హిందూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేటువంటి నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు ఏమాత్రం సిగ్గు, చరం, లజ్జ ఉంటే దేవాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. నీలాంటి ఎదవల్ని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నా కూడా మంత్రి వర్గం నుంచి బహిష్కరణ చేయలేనటువంటి చేతగానితనంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అసలు ఎటువైపు పోతుంది ఈ సమాజం? మీరు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులా, లేక 420 గాలని, 840 గాలని, 1680 గాలని దగ్గర పెట్టుకున్నటువంటి ఒక అతిపెద్ద గజ దొంగలా వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరేం చేసినా దేవాదాయ శాఖ దేవాలయాల్ని కూల్చినా, దేవాదాయ శాఖ భూముల్ని వేలమేసుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసినా, అవినీతిలో సగభాగం ముఖ్యమంత్రి గారికి ఇస్తే మీరు చేసే తప్పులన్నిటినీ క్షమిస్తారా? మరి అట్లయితే ఆ పృథ్వీ 30 years ఇండస్ట్రీ పాపం ఏదో ఫోన్లో మాట్లాడినందుకు ఇమీడియట్లీ ఉరిశిక్ష మాదిరి విధించారే, మరి ఆ క్రమశిక్షణలు మీకెందుకు వర్తించవు? జూదం ఆడించినటువంటి మంత్రి కొడాలి నానికి ఎందుకు వ్యవహరించవు? ఇంత ఆచార వ్యవహారాల్ని మంటగొలిపే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంత చేతగానితనంతో దేవాదాయ శాఖ విధులు నిర్వహిస్తున్నటువంటి మంత్రి వెల్లంపల్లిని ఎందుకు రాజీనామా చేయించరు? ఎందుకు బహిష్కరించరు? అదే టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆ తిరుపతి వేదిక అశ్లీల సంఘటనలు, మహిళల పట్ల హేళనగా జరుగుతున్నాడు, కానీ ఎందుకు టీటీడీ చైర్మన్ మీద చర్యలు తీసుకోరు? అంటే మీరు బలి చేయాలనుకుంటే దళితులో, బీసీలో అయి ఉండాలి. ఉన్నత సామాజిక వర్గాల్లో వాళ్ళు జూదం ఆడించినా, వ్యభిచార కేంద్రాలు నిర్వహించినా, అవినీతి అక్రమాలు చేసినా, హిందువుల మనోభావాల్ని కానీ, దళితుల మనోభావాల్ని కానీ ఎంత దెబ్బతీసినా కూడా ముఖ్యమంత్రి గారికి చీమ కుట్టినట్లు కూడా ఉండదా? ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని బహిష్కరిస్తారో లేదో తెలియదు, కానీ ఈ మంత్రులని నడి రోడ్ల మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ, దళితుల దమనకాండకు వ్యతిరేకంగా జనవరి 30న తిరుపతిలో వేలాది మందితో దళితుల ప్రతిఘటన ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితులు ఫ్యాన్ గుర్తుకి ఓటేసిన పాపానికి అదే ఫ్యాన్కు ఉరేసుకునేటువంటి పరిస్థితుల నుంచి తమను కాపాడుకునే విధంగా దళితుల ప్రతిఘటన మొదలవబోతా ఉంది. ఈ ముఖ్యమంత్రి గారి నిరంకుశత్వ పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తిరుపతిలో 30వ తారీఖు జరిగే ప్రతిఘటన ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి.